అందరికీ నమస్కారం. గత 2-3 రోజుల నుంచి యావత్ భారతదేశం కూడా ఒకటే చర్చనీయాంశంగా మారింది. అదేంటంటే కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని కలుషితం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతి పవిత్రమైన హిందూ మతానికి కానివ్వండి, హిందూ ధర్మానికి కానివ్వండి, సనాతన ధర్మానికి కానివ్వండి, పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదంలో వివిధ రకాలైనటువంటి జంతువుల కొవ్వును, జంతువుల దగ్గర నుంచి తీసినటువంటి నూనెను కలిపి శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని తయారు చేయడం అనేది సనాతన హిందూ ధర్మాన్నే ఖూనీ చేయటం. అలాంటి పనులకు పాల్పడినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ, అలానే టీటీడీ బోర్డు, వీరందరినీ యావత్ భారతదేశం ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళ నాయకుడైనటువంటి పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి ఈ సనాతన ధర్మాన్ని ఎందుకు ఖూనీ చేశారు అనే అంశం గురించి మాట్లాడకుండా మీకు 15,000 ఇస్తాం, మీకు 15,000 ఇస్తాం, మీకు 15,000 ఇస్తాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని మోసం చేశారు. లేకపోతే మా పరిపాలనలో విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్లు పడిపోయినాయి, లేకపోతే మా పరిపాలన అసలు మామూలు ఆకాశానికి వెళ్ళిపోయింది అని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నా, మీరు జరిగిన సందర్భం గురించి అడిగితే తప్పు మీ వైపు ఉంది కాబట్టి మీరు ఆ సందర్భం గురించి మాట్లాడకుండా 15,000, 16,000, 15,000 అనే భజన చేస్తూ ఉన్నారు. వరద బాధితుల దగ్గరికి వెళ్తారు, 15,000 భజన చేస్తూ ఉంటారు. హాస్పిటల్లో వ్యక్తుల దగ్గరికి వెళ్తారు, 15,000 భజన చేస్తూ ఉంటారు. శ్రీవారి లడ్డు ప్రసాదం దగ్గరికి వస్తారు, 15,000 భజన చేస్తూ ఉంటారు. మీరు 15,000 పేటీఎం బ్యాచ్ని మెయింటైన్ చేసుకుని వాళ్ళకి పేటీఎం బ్యాచ్కి 15,000 శాలరీలు కొట్టి 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 మీ నోటి వెంట వస్తున్న ఏకైక మాట 15,000. ఈ 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసా? మీరు 5 సంవత్సరాల్లో కూడా చేయలేనటువంటి జాబ్ నోటిఫికేషన్ కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. మీరు 5 సంవత్సరాల మొత్తం మీద కూడా వృద్ధులకు ఇవ్వలేనటువంటి పెన్షన్ 4,000 రూపాయలు ఈరోజు వృద్ధులకి అందించింది. మీరు 5 సంవత్సరాల్లో కూడా తీసుకురాలేనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలను ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. మీరు 5 సంవత్సరాలు కూడా చేయలేనటువంటి పంచాయతీకి నిధుల్ని కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. మీరు పుట్టి పెరిగిన తర్వాత చేయలేనటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కూడా ఈ కూటమి ప్రభుత్వం చేసింది. అది కూటమి ప్రభుత్వం ఒక గొప్పతనం. మీరు హిందూ ధర్మాన్ని ఖూనీ చేసిందే కాక, సనాతన ధర్మాన్ని తొక్కివేసిందే కాక, మీ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి 15,000, 15,000, 15,000 అనే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు 15,000 అనే మాటని ప్రతిసారి మాట్లాడుతుంటే నాకేమనిపిస్తూ ఉందంటే, ఖచ్చితంగా మీకు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో అపాయింట్మెంట్ తీసుకునే పరిస్థితి కలుగుతుందేమో అనే భావన కూటమి నేతల్లో కలుగుతుంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ధర్మో రక్షతి రక్షతిహ అన్నారు పెద్దలు. మీరు దైవంతో ధర్మంతో కనుక చెలగాట మాడితే గుర్తుపెట్టుకోండి, ఆ ధర్మం దైవమే మిమ్మల్ని పాతాళానికి తొక్కిపడేస్తుందని మంగళగిరి నియోజకవర్గం తరఫున నారా లోకేష్ గారి ఆస్థానం నుంచి మీకు గట్టిగా బలంగా చెప్తా ఉన్నాం.